మైసెల్ఫ్ వినయ్. ఒక చిన్న ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాలనుకుంటున్నాను. నథింగ్ బట్ పాన్ కార్డ్ మనందరికీ తెలుసు. వాట్ ఈస్ పాన్ కార్డ్ అని తెలుసు, అన్నీ తెలుసు. అసలు మీకు కొంతమందికి తెలిసింది నేను చెప్తాను. ఫస్ట్ దాని గురించి మీకు ఎన్నో తెలియని పాన్ కార్డ్ గురించి చాలా తెలుసుకోవాల్సిన విషయాలు నేను చెప్తాను. పాన్ అంటే తెలుసు, ఒక ఐడి ప్రూఫ్. దట్స్ ఫైన్ అండి. అవును, అది ఐడి ప్రూఫ్. పాన్ పాన్ ఫుల్ ఫామ్ అంటే అందరు చెప్తారు, పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అని. ఓకే, దట్స్ ఫైన్, మనకు అందరికీ తెలుసు. పాన్ కార్డ్ అంటే అదొక లామినేట్ కార్డ్ అని తెలుసు. దాంతో ఐటీ ఫైల్ చేయొచ్చు అని తెలుసు, లోన్ తీసుకోవచ్చు అని తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఇది ఎప్పుడన్నా గమనించారా, ఆలోచించారా, పోనీ తెలుసుకుందామని ప్రయత్నించారా? అసలు పాన్ కార్డ్ నంబరు, మీ దగ్గర పాన్ కార్డ్ ఉంటుంది, ఒకసారి తెరిచి చూడండి. పాన్ కార్డ్ నంబర్ ఉంటుంది. ఫస్ట్ 5 ఇది ఆల్ఫాబెటిక్స్ ఉంటాయి, తర్వాత 4 న్యూమెరిక్స్ ఉంటాయి, లాస్ట్లో ఒక మళ్ళీ ఆల్ఫాబెట్ ఉంటుంది. ఇది ఏంటో తెలుసు గమనించారా? అంటే ప్రతి ఆల్ఫాబెట్కి ఒక సమ్ ఫుల్ ఫామ్ ఉంటుంది, దానికి సమ్ మీనింగ్స్ ఉంటాయి, అంటే ఏంటి అని. న్యూమెరికల్ నెంబర్స్ కోడ్ ఉంటుంది, కోడ్స్ ఉంటాయి. అవన్నీ ఎప్పుడన్నా గమనించారా? సరే, ఈ వీడియో చూడండి, ఆ తర్వాత మీకే అర్థమవుతుంది. జస్ట్ జనరల్ నాలెడ్జ్ పర్పస్ అండి. అంటే అసలు మనం హోల్డ్ చేస్తున్నాం, చాలామందికి తెలియదు. మనం ఏదేదో పెట్టుకుంటాం, ఆధార్ కార్డులు పెట్టుకుంటాం, అది పెట్టుకుంటాం, కానీ అది అసలు ఏంటి, అది ఎందుకు అసలు యూజ్ చేస్తున్నాం, అసలు ఫుల్ ఫామ్స్ ఏంటి, అసలు ఏంటి అని తెలుసుకోండి. జస్ట్ జనరల్ పర్పస్ అండి. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా జనరల్ విషయాలు నేను మీకు చెప్తాను. ఓకే, ఫస్ట్ మనము ఆ సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఇక్కడ జస్ట్ అండి ఒక చిన్నది పెట్టాను, వాట్ ఈస్ పాన్ అని. పాన్ ఈజ్ ఎ 10-digit యూనిక్ ఆల్ఫాబెటికల్ నెంబర్ అండి, ఇష్యూడ్ బై ఇన్కమ్ ట్యాక్స్ అడ్యూవల్. పాన్ ఇష్యూడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లామినేటెడ్ ప్లాస్టిక్ కార్డ్. కింద చూడండి, ఇక్కడ ఉంది, అందరికీ తెలుసు చాలామందికి. అంటే ఆల్ఫాబెటికల్ న్యూమరిక్ అండి, సమ్ న్యూమరిక్స్ ఉంటాయి, సమ్ ఆల్రెడీ తెలుసు మనకి. అండ్ ఎందుకు తెలుసు, ఫస్ట్ నేను క్లుప్తంగా వెళ్ళిపోతాను, మళ్ళీ ఎక్కువ తీసుకున్న టైము ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నాను చూడండి. నేను ఒక పాన్ కార్డ్ నెంబర్ తీసుకున్నాను, దీని గురించి వద్దాం, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఏంటంటే. అవుట్ ఆఫ్ అండి ఫస్ట్ 5 క్యారెక్టర్స్ ఉంటాయి, దీంట్లో ఫస్ట్ 3 అండి ఇట్ ఈస్ అండి ఆ సిరీస్ యూజ్ చేస్తారు. అంటే ఒక సిరీస్ ఉంటుంది చూసారా, ఇప్పుడు ఏదైనా ఇష్యూ చేసేటప్పుడు ఐడి కార్డులు కానీ ఏది కానీ ఒక సిరీస్తో ఉంటుంది. ఈ సిరీస్ అయిపోయి ఇంకో సిరీస్ యూజ్ చేస్తాం, ఆ సిరీస్ మొత్తం అయిపోగానే సమ్ ఆర్టీ అలాగా. ఇప్పుడు చూడండి, ఒక నెంబర్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ నెంబర్, ఒక సిరీస్ తీసుకుంటాం, అది అయిపోయి కూడా అలా ఉంటాయి. అండ్ ఇక్కడ హైలైట్ చేసాను, పీ హైలైట్ చేసాను, 4th ఆల్ఫాబెట్, దాన్ని గ్రీన్లో పెట్టా చూడండి. ఇక్కడ దాని ఫుల్ ఫామ్ ఏంటో చెప్పాను. ఇక్కడ పీ స్టాండ్ ఫర్ అండి, అది ఇండివిజువల్. ఇక్కడ చూడండి, నేను ఇచ్చాను పీ స్టాండ్ ఫర్ ఇండివిజువల్ అని, అంటే పర్సనల్ పాన్ కార్డ్ అని అర్థం. ఇక్కడ నాకు చాలా గమనించండి, మీ పాన్ కార్డులో కష్టంగా ఉంటుంది పీ అని, అంటే పర్సనల్ పాన్ కార్డ్ అని అర్థం. ఇదే ప్లేస్లో సి ఉందనుకోండి, అది కంపెనీ అని అర్థం. ఉంటే చూడండి, చాలామంది కంపెనీస్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, అక్కడ రాసి ఉంటుంది. హెచ్ స్టాండ్ ఫర్ అనుకోండి, హిందూ అండ్ ఫ్యామిలీ. ఏ ఉందనుకోండి, అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్. బి ఉందనుకోండి, బాడీ ఆఫ్ ఇండివిజువల్స్. జీ ఉందనుకోండి, గవర్నమెంట్ ఏజెన్సీ అన్నమాట ఇది. జే ఉంటే ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్ అండి ఇది. ఎల్ ఉందనుకోండి, లోకల్ అథారిటీ. ఈ ఉందనుకోండి, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్. అదే ఎఫ్ ఉందనుకోండి, ఫర్మ్ అండి, ఫర్మ్ రిజిస్ట్రేషన్, ఫర్మ్ అనమాట, అంటే పార్ట్నర్షిప్ ఫర్మ్. టీ ఉందనుకోండి, ఇది ట్రస్ట్ అండి, ట్రస్ట్. చూడండి కరెక్ట్గా ఉంటుంది. అండ్ ఇంకొంచెం ఎగ్జాంపుల్ అండి, ఇంకోటి చూడండి. ఇక్కడ నేను 5th ఆల్ఫాబెట్ ఎంని హైలైట్ చేశాను గ్రీన్లో. ఇదేంటి తెలుసా అండి, మన నేమ్లో లాస్ట్ నేమ్ ఉంటుంది, సర్ నేమ్ అంటారు. ఇది సర్ నేమ్కి ఆ ఇనిషియల్ని తీసుకుంటుంది. అంటే అది ఎవరైతే పాన్ అప్లై చేస్తారో వాళ్ళ నేమ్ది, వాళ్ళ ఇనిషియల్ లాస్ట్ నేమ్, దాని ఇనిషియల్ని ఇక్కడ పెడతారు. చూడండి, మీ పాన్ కార్డులో ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి, ఉంటుంది, నేను చెప్పింది దాంట్లో ఉంటుంది. అండ్ ఇక్కడ నేను కొన్ని న్యూమరిక్ నెంబర్స్ నేను ఇది హైలైట్ చేశాను, నెక్స్ట్ 4 అది. ఇది సీక్వెన్స్ నెంబర్ రన్నింగ్, ఇది సీక్వెన్స్ నెంబర్ అనమాట, ఒక యూనిక్ ఈ కోడ్స్ అండి, అంటే సిరీస్. అంటే ఇలా ఇష్యూ చేస్తాం కదా పాన్ కార్డ్స్, 1 2 3 4 5 ఇలా ఎన్ని ఉంటాయి అన్ని, అలా సిరీస్ అన్నమాట. ఒక సిరీస్ ఇంకో సిరీస్ యూజ్ చేస్తారు, సీక్వెన్షియల్ నెంబర్ ఇది. అండ్ ఇక్కడ ఎమ్ నేను చేశాను 10th, ఇక్కడ ఆల్ఫాబెటిక్ చెక్. లాస్ట్ క్యారెక్టర్ 10th క్యారెక్టర్ ఈజ్ అన్ ఆల్ఫాబెటిక్ చెక్ అండి. ఇది ఎక్స్ప్లెనేషన్. ఇంకా మీకు కావాలంటే ఆ డీటెయిల్స్ నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే వీడియోని ఇంకా క్లియర్గా చెప్పొచ్చు, కానీ ఇంతకంటే ఎక్కువ చెప్తే చాలామందికి చిరాకు వేస్తుంది. అందుకనే సింపుల్, ఈ వీడియోని చూడండి, దాంట్లో ఏంటో నేను పెట్టాను ఫుల్ ఫామ్స్, అది చూసి కొంచెం జనరలైజ్ పర్పస్ అండి అంతే. అని అడిగితే చెప్పడానికి మనకు తెలియదు అనకుండా, జనరల్ పర్పస్ మనకు అవసరం, అన్నీ చాలా మటుకు తెలుసుకోవాల్సిన అవసరం ఇది మనం.
ఓకేనా. అండ్ ఫ్రెండ్స్, ఇది నా యూట్యూబ్ ఛానల్లో ఇంకా చాలా పెడుతున్నాను. ఎడ్యుకేషన్ వీడియోస్ కానివ్వండి, ఆల్ డిగ్రీ సంబంధించింది, ఇంటర్ సంబంధించింది ఇంకా పెడతాను, వీడియోస్ పెడతాను. అండ్ ఐపీసీసీకి, సిఏ ఫైనల్కి అన్నిటికీ ఉంటాయి నా దగ్గర. అండ్ జనరల్ నాలెడ్జ్ పర్పస్ ఇలాంటి వీడియోస్ ఏంటి, మనం తీసుకునే లైసెన్స్కి ఏంటి, అది ఎలా చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, అవన్నీ నేను పెడతాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి, లైక్ చేయమని, షేర్ చేయండి. సపోర్ట్ మీ ఇన్ఫర్మేషన్ కోసం. థ్యాంక్ యూ.